దేవుని వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం తీయండి, 1వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో పాటల ద్వారా మహిమ పొందావు, సాక్ష్యముల ద్వారా మహిమ పొందావు. ఆరాధనను అంగీకరిస్తున్న దేవా, తిరిగి మాకు ప్రతిఫలం ఇస్తున్నందుకే స్తోత్రాలు. ప్రార్థనలకించి జవాబు ఇస్తున్నందుకే స్తోత్రాలు. కొంచెం సేపు వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి, మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. దేవుడు మహాకృపను బట్టి దేవుడు ప్రతిరోజు ప్రార్థనలు జరిపిస్తూ తన కార్యాలు జరిపించుకుంటూ ఉన్నారు. ఈ రోజున మన అంశం ఏంటంటే, మన స్థితి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఇప్పుడు ఉన్న స్థితి ఎలా వెళ్ళాలి? ఉన్నతంగా వెళ్ళాలి. ఆత్మీయతలో ఉన్నతంగా వెళ్ళాలి, భౌతికంగా కూడా ఉన్నతంగా వెళ్ళాలి. ఒక కుటుంబం, ఒక వ్యక్తి దీవించబడాలి. ఆశీర్వదించబడిన కుటుంబం, ఆశీర్వదించబడిన వ్యక్తి అని ఎప్పుడు పేరు వస్తుందంటే, ఇటు భక్తిలోనూ ఎదగాలి, ఇటు భౌతికంగానూ ఎదగాలి. ఈ రెండు ఎదగాలి అని అంటే ముందు భక్తిలో ఎదగాలి. దేవుని వాక్యం చెప్తుంది, మొదట నా రాజ్యము నీతిని వెదకండి. అంటే భక్తిలో ఎదగండి, యథార్థతలో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి, దేవుని స్తుతించటములో ఎదగండి. ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడంటే, మనకి ఏది కావాలో అవన్నీ సమకూర్చి పెడతాడు. హల్లెలూయా. ఆ దేవుడు మనసును మనం అర్థం చేసుకోం. ఎదిగితే ఒక రకంగా ఉంటాం, ఎదక్కపోతే ఇంకొక రకంగా ఉంటాం. దేవుడు ఇస్తే మన మైండ్ ఒక రకంగా మారుతుంది, ఇయ్యకపోతే ఒక రకంగా మారుతుంది. ఇచ్చినా ఇయ్యకపోయినా తల్లి గర్భంలో నుండి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకుని రాలేదు. మరలా ఏదో ఒక రోజున పోతాం, అది గ్యారెంటీ. చిన్నలైనా పెద్దలైనా, ధనం ఉన్నా లేకపోయినా, ధనవంతులైనా దరిద్రులైనా, ఏ కులమైనా ఏదో ఒక రోజు పోవటం అనేది గ్యారెంటీ. అందులో సమస్య లేదు. కానీ పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? తీసుకెళ్ళలేం, అందులోనూ సమస్య లేదు. కానీ రెండు గుంపులు, ఒకటి మేకల గుంపు, రెండు గొర్రెల గుంపు. ఏ గుంపును దేవుడు ఆశీర్వదించాడు? గొర్రెల గుంపు. గొర్రెలకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? దేన్ని బట్టి దేవుడు ఆ గుంపును ఆశీర్వదించాడు? వారి యొక్క నీతిని బట్టి, సత్క్రియలను బట్టి, వస్త్రం లేని వారికి వస్త్రాన్ని ఇవ్వడాన్ని బట్టి, ఆకలిగా ఉన్న వారికి ఆకలి తీర్చడాన్ని బట్టి, ఆ దాహంతో ఉన్న వారికి ఆ దాహం తీర్చడాన్ని బట్టి, దరిద్రులను చేర్చుకుంటాను బట్టి, అలాగే బలహీనమైన వారికి మేలు చేసే విధానాన్ని బట్టి, దాన్నే క్రియలతో కూడిన విశ్వాసము అంటారు. వీళ్ళందరూ కూడా గొర్రెల గుంపులో ఉన్నారు. ఎందుకంటే దేవుడు త్వరగా వచ్చుచున్నాడు.
ప్రవచనాలన్నీ నెరవేరిపోయినాయి, ఇంకా 2 ప్రవచనాలే నెరవేరాలి. ఏంటి ఆ 2 అంటే, త్వరగా ఆయన వస్తున్నాడు, వచ్చి మనందరికీ ఏం చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. అప్పుడట మేకల్ని ఒకవైపు, గొర్రెల్ని ఒకవైపు, అంటే మేకలందరూ కూడా వాక్యాన్ని అంగీకరించకుండా రక్షణ పొందని గుంపు, అలాగే వాక్యాన్ని రక్షణ పొంది కూడా లోకానుసారంగా బతుకుతున్న బ్రతుకులు, వీళ్ళందరికీ కూడా ఏం పేరు పెట్టారంటే వీళ్ళు మేకలు. అంటే మేకలాగా తింటారని కాదు, అంటే వాళ్ళు మేకలు ఎక్కువ నల్లగానే ఉంటాయి కదా, అందుకనే ఆ మేకల గుంపునంతా ఎక్కడికి వెళ్తుందట, మండుచున్న అగ్నిగుండం. ఇంకొక గుంపు గొర్రెలు, వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని మాట విని క్రియలతో కూడినటువంటి భక్తిని చేసిన వారు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకి ఆయన చెప్పినట్లుగా బలహీనమైన వారిని చేర్చుకున్న గుంపు, దేవునికి మంచి పేరు తెచ్చిన గుంపు. వీళ్ళందరినీ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి, అంటే పరలోక రాజ్యం వీళ్ళకి రిజిస్టర్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చుచున్నాడు. మేకలకేమో నరకాన్ని రిజిస్టర్ చేసి ఇస్తాడు, గొర్రెలకేమో పరలోకాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే భూకంపాలు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, జనాల్లో నీతి యథార్థత పోయింది, వాయు వరసలు పోయినాయి, మొత్తం చండాలంగా సమాజం అంతా కూడా నోవాహు రోజుల్లో ఎలా తయారైందో, సొదొమ గొమొర్రా రోజుల్లో ఎలా తయారైందో వార్తాపత్రికలు చూసినా, వార్తలు చూసినా ఆ విధంగా ప్రపంచం తయారైనట్లుగా మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే దేవుడు త్వరగా వస్తున్నాడు. ఆయన పుడతాడని ప్రవచించారు, పుట్టాడు. ఆయన మన కొరకు చనిపోతాడని ప్రవచించారు, చనిపోయాడు. మన కొరకు దెబ్బలు తింటాడని ప్రవచించారు, దెబ్బలు తిన్నాడు, రక్తం కార్చాడు, తిరిగి లేస్తాడని ప్రవచించారు. చాలా ప్రవచనాలు అన్నీ నెరవేర్చబడినాయి. తిరిగి లేచి అనేక మందికి కనపడతారని ఆయన పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితమే ప్రవచించారు. ఆ తర్వాత ఆరోహణం అవుతాడని ప్రవచించారు. ఇవన్నీ నెరవేర్చబడ్డాయి. తిరిగి ఆయన వస్తాడు అని కూడా ప్రవచించారు. మరి ఇవన్నీ నెరవేర్చబడినప్పుడు ఆ ప్రవచనాలు కూడా నెరవేర్చబడతాయి. హల్లెలూయా. మీరు మేకల మందలో ఉండొద్దు, మీరు గొర్రెల మందలోనికి వచ్చుదురుగాక. ఆల్రెడీ గొర్రెల మందలో ఉన్న బిడ్డలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. గొర్రెల మందలో ఉన్నటువంటి ఇక్కడ యోబు కూడా మనం చూస్తున్నాం. మొదటి వచనములో, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఏట్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు గొప్ప ఆస్తిపరుడు. అది ఆశీర్వాదం. అడ్డగోలుగా సంపాదించేది ఆశీర్వాదం కాదు. దేవుడు లేకుండా సంపాదించేది దీవెన కాదు. దేవుడు లేకుండా, దేవుని దయ లేకుండా, ఆయన రాజ్యము నీతిని వెదకుండా చాలా మంది ప్రపంచంలో కుబేరులయ్యారు, చాలా కోటేశ్వరులయ్యారు, మిలియన్స్, పెద్ద పెద్ద ఆస్తిపరులయ్యారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కారణం, వారు రేపు మేకల మందలోనికి వెళ్ళిన వారి వలె ఉంటారు. వారు సంపాదించుకున్న వేల లక్షల కోట్లు, 100 ఎకరాలు వాళ్ళమ్మట ఒక్క అరసెంటు, పావు సెంటు, ఒక అంగుళం కూడా వాళ్ళమ్మట రానే రాదు. కనుక అవన్నీ లెక్క కాదు. వాళ్ళందరినీ చూసి మనం మత్సరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
రేపొద్దున అందరూ ఒక దానిలోనికి రావాల్సింది. రక్షణ పొందిన వారు భాగ్యం ఏంటంటే నిత్య రాజ్యంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ తిరిగి అక్కడ లెగుస్తారు. హల్లెలూయా. పరలోక మహిమను అనుభవిస్తారు. ఆ తర్వాత పిల్లలు చనిపోయారు, తర్వాత ఎద్దులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, అన్ని పోయినాయి, ఆస్తి అంతా పోయింది. అవన్నీ వివరించడానికి సమయం చాలదు. కానీ ఎమ్మటెమ్మటే నష్టం 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 మొత్తం అంతా పోయింది. కానీ అక్కడ రాయబడింది 22వ వచనంలో, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశాను అని చెప్పలేదు. కారణం ఏంటంటే ఇచ్చినవన్నీ ఆయనే ఇచ్చాడు. ఏమైతే కలిగి ఉన్నానో ఇవన్నీ ఆయన ఇచ్చినయే. బిడ్డలు ఏమన్నాయండి? బిడ్డలు ఆయన ఇచ్చిన బిడ్డలే. ఆస్తులు అంతస్తులు ఆయన ఇచ్చినయే. బహుమంది పనివారు ఆయన ఇచ్చిన వారే. గొర్రెలు, ఎడ్లు, ఒంటెలు అన్నీ ఆయన ఇచ్చినయే. ఆయనే తీసుకున్నాడు. ఇక బాధ ఏముంది? నేను సంపాదించా, నేను కష్టపడ్డా, నేను పోగు చేశా, నా తెలివితో సంపాదించాను అనుకున్నాం అనుకో, ఇందులో ఒక గొర్రె చచ్చినా ఈడు చచ్చినంత పని. కానీ నాయి కాదు అని తీర్మానం చేసుకున్నాడు. అవన్నీ పోయినా దేవుని నోటి మాటతో కూడా నాకు అన్యాయం చేసేవయ్యా, నాకు ఎందుకు ఇలా చేసావయ్యా అని చెప్పి ఆయన్ని నిందించలేదు. కొన్నిసార్లు మన ఇంట్లో కొన్నిసార్లు ఇబ్బందులు కలిగినప్పుడు, చిన్న చిన్న నష్టాలు వచ్చినప్పుడు, పంట చేతికి వచ్చే ముందు గాలివాన వచ్చి పంట కొట్టుకుపోయినప్పుడు, లేకపోతే ఇది పని అయిపోయింది అనుకున్నప్పుడు ఆ పని మరలా రివర్స్ కొట్టినప్పుడు, వస్తున్నది అనుకున్నది దూరం అయిపోయినప్పుడు, దాన్ని సంపాదించుకోలేనప్పుడు, కొన్నిసార్లు సంపాదించింది పోగొట్టుకున్నప్పుడు, అంతా పోక కొంచెం పోయినా సరే దేవుడు నాకేం చేశాడని నేను మందిరానికి వెళ్ళాలి, దేవుడు నాకేం చేశాడని నేను ప్రార్థన చెయ్యాలి, దేవుడు నాకేం చేశాడు. అసలు బ్రతుకుంటామే ఆయన ఇచ్చిన భాగ్యం. ఈ స్థితిలో మనం ఉన్నాము అని అంటే ఆయన ఇచ్చిన భాగ్యం. మనకిచ్చిన కాళ్ళు, చేతులు, అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయి అంటే ఆయన మనకిచ్చిన భాగ్యం. ఎంతో మంది చూడండి రోడ్ల మీద ఎంత అనాథులుగా ఉంటున్నారో, అన్నదానానికి వెళ్ళినప్పుడు ఎంత భయంకరమైన మనుషులు కనిపిస్తారో. చూస్తానికి బాగానే ఉంటారు, అన్నం లేక అల్లాడుతూ ఉంటారు. ఆ వ్యాన్ అక్కడ ఆపగానే ఎంతో మంది పరిగెత్తుకుంటా వచ్చి లైన్లో నుంచుంటారు. ఎంతసేపు నుంచోమంటే అంతసేపు నుంచుంటారు. వాళ్ళు ఇసుక్కోరు, వాళ్ళు కరుసుకోరు. వాళ్ళకి కావాల్సిందేంటి? భోజనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకైతే పెట్టే స్థితిని దేవుడు మనకిచ్చాడు. ఆ స్థితిలో మనల్ని ఉంచలేదు. అది చాలు మనకి, ఆ భాగ్యం చాలు. కొంతమందికి 2 కాళ్ళు ఉండవు, చెక్క మీద 4 చక్రాలు కట్టుకుని దేక్కుంటా పోతా ఉంటారు. దేవుడు ఎంత మంచి భాగ్యం మనకిచ్చాడు, ఎంత మంచి స్థితిని మనకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని దేశాల్లో నమాజు చేస్తుండగానే 700 మంది అంటే ఒకే చోట నమాజు చేస్తుండగానే భూకంపం వచ్చి అక్కడ నమాజులోనే వాళ్ళు మట్టిపాలు అయిపోయారు. ఎంతో మంది, వేల మంది అలాగైపోయారు. దేవుడు ఈ రోజున మనకు క్షేమ స్థితిని కలుగ చేశాడు. దేవుణ్ణి స్తుతించలేం, దేవుణ్ణి ఆరాధించలేం, దేవుణ్ణి వేడుకోలేం, దేవుని సన్నిధికి రెగ్యులర్గా రాలేం. కృతజ్ఞత ఏంటి మనకు కలిగింది? ఒక సమయాన్ని ఆయన కొరకు మనం వెచ్చించలేం, ఆయన కొరకు మనం త్యాగం చేయలేం. ఎంత త్యాగం చేశాడు ఆయన మన కొరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ఆయన కార్చాడు. మనం నరకం అగ్నిపాలు కాకూడదని, మనం హ్యాపీగా ఉండాలని, మనం దీవెనకరంగా ఉండాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలుకరంగా మన బ్రతుకుల్ని తయారు చేయటానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. ఆయన గాయాలు పాలయ్యాడు. ఆఖరికి తన ప్రాణానికి కూడా మన కొరకు ఆయన దారపోచాడు. ఆయన ప్రేమను మనం గుర్తించలేం. దేనికోసం? నిన్ను నన్ను రక్షించటం కోసం.
నువ్వు నమ్మి మారు మనసు పొంది బాప్తిసము పొంది ఆయన కొరకు ఉపయోగపడతావని, ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుతావని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను దేవుని సన్నిధికి నడిపించాడు. ఎంతో మంది లోకములో ఉన్నారు, వాళ్ళందరినీ ఎన్నుకోలేదు, వాళ్ళందరినీ పిలవబడలేదు, వాళ్ళందరినీ పిలవలేదు. దేవుడు నిన్ను ఎన్నుకుని మందిరంలోనికి తీసుకొచ్చే భాగ్యం ఇచ్చాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, మంచానికి 2 నుంచుని సెలైన్లు పెట్టుకుంటున్నారు. ఏ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ఏ హాస్పిటల్లో చూడండి కిటకిటలాడుతున్నారు జనం. మందిరాల్లో జనాలు ఉండట్లేదు, ఎక్కడ ఉంటున్నారు? హాస్పిటల్లో జనాలు ఉంటున్నారు. వాళ్ళు సంపాదించిందంతా హాస్పిటల్కి తగలబెడుతున్నారు. లక్షలు. దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు మనకి. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, ప్రార్థన చేసుకున్నప్పుడు మనశ్శాంతిని ఇస్తున్నాడు. చక్కని మందిరాన్ని దేవుడు మనకిచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా బుధవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, వద్దంటే మనకు ప్రార్థనలు. కానీ కొన్ని సంఘాల్లో అసలు ఆదివారమే కాసేపే ప్రార్థన, మిగతా రోజుల్లో వాళ్ళకి కావాలన్నా ప్రార్థన ఉండదు. అంతా ఫుల్గా తినటానికి దొరికితే ఆకలి రుచి ఏంటో మనకు తెలియదు. అది దొరకని రోజున ఆకలి రుచి తెలుస్తుంది. ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయిలే. కాబట్టి వాక్యము దొరకని సమయం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనలు, జ్ఞాపకం చేసుకోండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎప్పుడైతే యోబు దేవుణ్ణి స్తుతించాడో, ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి దీవెనలకు రెట్టింపు 42వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. చూడండి, యెహోవా యోబుకు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. 13 అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 గాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఏమియానియు, 2వ దానికి కెజియానియు, 3వ దానికి హెరసప్పు అనియు పేర్లు పెట్టెను. 15వ వచనంలో, ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యమిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే స్తుతించడం వల్ల మన స్థితి రెట్టింపు ఆశీర్వాదానికి వెళ్ళునుగాక. అందుకే స్తుతించండి అన్న. నటించడం కాదు, యథార్థంగా స్తుతిస్తే ఆ స్తుతి నా దేవుడు, నా యేసయ్య చూస్తే దీవెన తప్పకుండా కలుగుద్ది. ఎందుకంటే వాక్యం ఎప్పుడు నిరర్ధకము కాదు. కనుక స్తుతి అనేది మన జీవితంలో మన స్థితిని ఉన్నత స్థాయికి పెంచేదిగా ఉంటుంది. గనుక మనం ఎప్పుడు స్తుతిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. స్తుతి ఆరాధన చక్కగా పాలు పంతులు పొంది రెట్టింపు దీవెనలు సంపాదించుకుందుముగాక. ఇంకో మాట చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 26వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. స్తుతించడము ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మన బంధకాలను
తెంచుతాడు, ఓడదీస్తాడు. ఇందాక లేమిలో స్తుతించాడు, నష్టములో స్తుతించాడు, అనారోగ్యములో స్తుతించాడు యోబు. ఇక్కడ ఏ పరిస్థితుల్లో స్తుతించారో చూద్దాం. ఇంకాస్త పై వచనాల్లోకి మనం వెళితే 22వ వచనం, అప్పుడు జనసమూహం వారి మీదకు దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలికి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సిలయో దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన దెబ్బలతో, కొరడా దెబ్బలతో వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టటము ద్వారా అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆ దయ్యము చేత సోది చెప్పించుకుని పూట గడుపుచున్న ఆ వానరస్సుకి ఆ బాధ కలిగి ఒక మంచి పని చేసి సువార్తను ప్రకటిస్తున్న ఈ సువార్త యోధులను ఇద్దరిని కూడా ఈడ్చుకెళ్ళి వాళ్ళకి దెబ్బలు కొట్టి ఒళ్ళంతా గాయాలతో తల్లి చాలదన్నట్లుగా కాళ్ళకి చేతులకి లాక్కులేసి బిగించి తీసుకెళ్లి జైల్లో పడేశారు. జైల్లో పడేసినటువంటి వారు, మేము ఏం పాపం చేశాం, మేము సువార్తనేగా ప్రకటించింది, మేము ఏం పాపం చేశాం, దయ్యాన్నే కదా ఎల్లగొట్టి మంచి పనే చేశాముగా, దేవుని సువార్తనేగా మేము ప్రకటించింది అని చెప్పి వాళ్ళు, దేవుడా నువ్వు ఉన్నావా, ఉంటే మాకెందుకు ఈ దెబ్బల పాలు చేసావు, మాకెందుకు ఈ గాయాలు పాలు చేసావు, మాకెందుకు ఈ శిక్ష, మాకెందుకు ఈ జనాలందరూ దుమ్మిగా వచ్చి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు, మాకు ఇది అవసరమా, నీ గురించే కదా మేము పాటుపడుతున్నామని దేవుణ్ణి నిందించలేదు, దేవుని మీద నెపం మోపలేదు. అన్ని దెబ్బలు తిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, చెరసాలలో కీర్తనలు పాడుచు పాటలు పాడుచు ఆరాధన చేస్తున్నారు. వీళ్ళు ఆరాధన చేస్తున్నారు, ఇద్దరే ఆరాధన చేస్తున్నారు. ఈ ఆరాధనకు ఖైదీలందరూ వినుచున్నారు. ఆ ఇద్దరు చేసిన ఆరాధనకు మహా భూకంపం వచ్చింది, కానీ జైలు కూలిపోలేదు. చూడండి, దడదడ దడదడ ఉనికిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చేతుకున్న సంఖ్యలు తెగిపోయాయి, అక్కడ ఉన్న లాకులన్నీ ఓపెన్ అయిపోయాయి. కానీ ఆ మహాభూకంపం వచ్చుంటే బిల్డింగులే కూలిపోయాయి. ఆ భూకంపానికి దేవుడు చెప్పుంటాడు, మీరు మహాభూకంపంగా ఉండండి, కానీ బిల్డింగ్ పడగొట్టొద్దు. ఆ లాకులు మాత్రమే దేవుడు మాట విన్నాయి. ఆ స్తుతి, ఇద్దరు చేసిన స్తుతి వణికించేసింది భూమిని. ఆత్మతో స్తుతించాలి, సత్యముతో స్తుతించాలి. ఆత్మ తీవ్రతతో దేవుణ్ణి స్తుతిస్తే నువ్వు ఇన్వాల్వ్ అయిపోతావు. నువ్వు చెప్పకుండానే, నువ్వు నోరు తెరవకుండానే, నువ్వు ఆయనలో ఇన్వాల్వ్ అయితే నువ్వు నోరు తెరవకుండానే నీ నోరు తెరవబడుతుంది. దేని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయములో మనం ఆయన్ని స్తుతించాలి. అనుకూల పరిస్థితుల్లో వీళ్ళు స్తుతించాల. మొదట యోబు కూడా అనుకూల పరిస్థితుల్లో స్తుతించాల, అన్ని పోగొట్టుకుని స్తుతించాడు. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలో గిలిలో కొలువై
కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపోని. నాలోపల సంచరించి నాతో భుజించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నాలోపల సంచరించి నాతో భుజించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా, నీ రూపమే నాలో ముద్రించినావా, నా హృదయగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపోని. బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి,